ఆదిరెడ్డి కుటుంబం ఏదైతే చెప్పిందో ఆ విషయాలన్నీ కూడా త్వరగా రాజమండ్రిలో అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారు ఏదైతే ఎన్నికలలో మాటిచ్చున్నారో దాని ప్రకారం రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజున ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగా ఏదైతే బీసీ హాస్టల్ ఉన్నాయో ఈ హాస్టల్ పైన దృష్టి పెట్టి ఇక్కడ విద్యార్థులు చాలా ఉన్న రాజమండ్రిలో ఉన్న బీసీలందరూ కూడా ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు బాలుర వసతి గృహంలో గతంలో మేము ఆదిరెడ్డి వాసు గారితో కలిపి సందర్శించడానికి వచ్చినప్పుడు అతి దారుణంగా బాత్రూములు 2 నిమిషాలు కూడా ముక్కు మూసుకొని కూడా ఉండలేని పరిస్థితిలో ఇక్కడ ఈ వసతి గృహంలో ఉన్న ఈ బాలురందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అలాగే ఫుడ్ దగ్గర కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే వాసు గారు గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీకు ఏదో ఫండింగ్ తోటి మీకు ఈ బాత్రూమ్లు అన్నీ రెడీ చేసి పెట్టడం, అసలు బాత్రూమ్ డోర్లు లేవు, లోపలికి వెళ్తే దుర్గంధం, అతి దారుణంగా ఉండే పరిస్థితుల్లో ఈ పిల్లలు ఇక్కడ జీవనోపాధి కొనసాగించే పరిస్థితి. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు వెంటనే స్పందించి గతంలో మన ఈ బాలికలు ఇద్దరు కూడా అంటే ఇక్కడ బాలురు వసతి గృహం, అలాగే మన గణేష్ చౌక్ దగ్గర బాలికల వసతి గృహంలో కూడా వాళ్ళకి కూడా ఆడపిల్లలు కూడా డోర్లు లేని బాత్రూములు కూడా ఉండే పరిస్థితి, వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ గ్రహించి మనం ఏదో చేయాలని చెప్పి గతంలో మనం చూసాం, హామీ ఇచ్చామని గవర్నమెంట్ నెగ్గిన నెల రోజుల్లోనే వారికి హిమ్స్ హాస్పిటల్ వారి ద్వారా సుమారుగా 12 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 3 ఫ్లోర్లకి సుమారు 28 బాత్రూమ్లు కొత్త అన్నీ కూడా మార్చడం జరిగింది, నీట్గా తయారు చేయడం జరిగింది. అలాగే బాలికల వసతి గృహంలో కూడా 18 నుంచి 20 బాత్రూమ్లు వాళ్ళకి కట్టించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే గత ప్రభుత్వంలో ఎంపీ భరతరామ్ గారు బీసీ, అలాగే మినిస్టర్ బీసీ సంక్షేమానికి చేసిన మినిస్టర్ గారు చెల్లిపోయిన వేణు గారు ఆయన బీసీ, ఇద్దరు బీసీ నాయకులు ఉండి ఒక మినిస్టర్ ఒక ఎంపీ ఉండి కూడా ఇలాంటి దుర్భర స్థితిలో ఉన్న బాలికలు కానీ బాలుని కానీ పట్టించుకోకుండా లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఆదరించకుండా ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వదిలేశారంటే వాళ్ళని ఏమన్నాలో అర్థం అవ్వట్లేదు. ఇవాళ బీసీల గురించి మాట్లాడే హక్కు అర్హత వైసీపీ నాయకులు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనం ఏదో షో చేసి రాజమండ్రిని అంతా మసిగేసి మాదిరిగా చేసి పెయింట్లు వేసి వేసి బయట అంతా కూడా షో చేశారు తప్ప డబ్బు ఏదైతే వస్తుందో వాళ్ళకి ఏదైతే స్వలాభం లబ్ధి పొందుతుందో అదే చూశారు తప్ప ప్రజలకు కావాల్సిన ఏమీ కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయచ్చు. అలాగే క్వారీ మార్కెట్లో అక్కడ చాలా దారుణంగా అక్కడ ఏంటది డంపింగ్ యార్డ్ దగ్గరంగా జంతువులు చచ్చిపోయిన కూడా వేసి ఆ చుట్టుపక్కల ప్రజలు అక్కడ ఏమీ బతకడానికి లేకుండా ఆ వాసనలోనూ ఉన్నాయి కూడా పట్టించుకోకుండా, ఇలాంటివి ఏం పట్టించుకోకుండా ఎక్కడ బీసీలు ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా గత ప్రభుత్వం చేసింది. ఇవాళ గవర్నమెంట్ వచ్చిన కూటమి ప్రభుత్వంలో వాసు గారు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే లిస్టు ప్రకారంగా గతంలో ఇబ్బందులు ఏమన్నా కూడా ఒక్కొక్కటి చేసుకెళ్ళడానికి ఆయన ముందుకు వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టించినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపేట వేసి అలాగే రిజర్వేషన్లో కూడా బీసీలు కల్పించి ముందుకు తీసుకెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే పందాలో చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకి ఏం కావాలి, ఇది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఈ మెనూ కూడా భోజనాల మెనూ కూడా అప్పుడే
ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసి పిల్లలకి ఈ రకంగా ఫుడ్ పెట్టాలి, ఇది మెనూ పెట్టాలి, దీని ప్రకారంగా వారం పూర్తిగా ఏదైతే మనం బయట భోజనాలు పెడుతున్నామో అది మనకి బయట మెనూ పెట్టి మెనూ ప్రకారంగా కంటిన్యూ చేయాలని, అలాగే కాయగూరలకు కానీ ఇతర వస్తువులు కూడా అన్నీ కూడా ఫ్రెష్గా వాడాలని చెప్పి ఒక సిస్టమ్ అంటూ తెలుగుదేశం పార్టీలో నడిపించారు. అలాగే ఆదిరెడ్డి కుటుంబం ఏదైతే చెప్పిందో ఆ విషయాలన్నీ కూడా త్వరగా రాజమండ్రిలో ప్రతిదీ కూడా ఆయన నెగ్గినప్పటి నుంచి కూడా ఆదిరెడ్డి వాసు గారు జనాల్లోనే ఉండడం మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. ఆ విధంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో కనీసం బీసీలకి టాయిలెట్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఇలా 5 సంవత్సరాల్లో నడిపించారంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా ఉన్నదో జనాలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి ఎప్పుడు కూడా ఇవ్వలేని మెజార్టీ ఆదిరెడ్డి వాసు గారికి 70,000 పై చిలుకుతో నెగ్గించారంటే అది కేవలం ఆదిరెడ్డి కుటుంబం మీద ఉన్న అభిమానం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బీసీల పక్షపాతి అని అందరికీ తెలుసు. ఆ విధంగా ఇక్కడ ఇంకా నిధులు మంజూరు కాకపోయినా త్వరగా స్వచ్ఛంద సంస్థలతో ఇలాగే డోనర్లతో మాట్లాడి ఇక్కడ పిల్లల మీద అవస్థ పడకూడదని గవర్నమెంట్ వచ్చిన 2 రోజులకే ఆయన ఎమ్మటే స్పందించి ఈ 20 రోజుల్లో వీళ్ళకి బీసీ హాస్టల్ పిల్లలకి తగు సౌకర్యాలు కల్పించిన ఆదిరెడ్డి వాసు గారికి బీసీల తరఫున అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చింది, బీసీలందరూ కూడా స్వర్ణయుగం మొదలైంది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది కూడా ఇక్కడ పిల్లలకి ఇక్కడే కాదు రాజమండ్రి సరౌండింగ్లో ఏ ఇబ్బందులు వచ్చినా సరే ఆదిరెడ్డి కుటుంబం ముందుంటుంది. అలాగే ఆదిరెడ్డితో పాటు మేము అందరం కూడా బీసీలందరం కూడా ఆయనతోనే ఉన్నాం అని మొన్న ఎలక్షన్లో అందరూ కూడా ఒకే దాటిపైకి చూపించి భారీ మెజార్టీతో నెగ్గించాం. రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆదిరెడ్డి వాసు గారు ముందు ఏ ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో పుష్కరాల్లో కూడా బాగా పనిచేస్తారని, అలాగే ఇప్పటి నుంచే కూడా ఆ విధంగా ఆదిరెడ్డి వాసు గారు అడుగులు వేస్తున్నందుకు ఆయనకు మళ్ళా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బీసీల ప్రత్యేకంగా ఇంత శ్రద్ధ చూపించినందుకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారు ఏదైతే ఎన్నికలలో మాటిచ్చున్నారో దాని ప్రకారం రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజున ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగా ఏదైతే బీసీ హాస్టల్ ఉన్నాయో ఈ హాస్టల్ పైన దృష్టి పెట్టి ఇక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని స్వయంగా ఆయన వచ్చి ఈ హాస్టల్ని సందర్శించి ఇక్కడ నెలకొన్నటువంటి ఏదైతే విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారో టాయిలెట్స్ కోసం బాత్రూమ్స్ కోసం ఇబ్బంది పడతా ఉన్నారో తక్షణమే దానిపైన దృష్టి సారించి అధికారంలో వచ్చిన పిమ్మటనే ఆ సమస్యలని అతి తక్కువ రోజుల్లో పరిష్కరించినటువంటి ఏకైక వ్యక్తి ఈ రోజున ఆదిరెడ్డి వాసు గారు. యావత్ రాజమహేంద్రవరం బీసీల తరపున ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు బీసీ ప్రజాప్రతినిధులు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మాజీ మంత్రి వేణు గారు కావచ్చు, అలాగే ఇక్కడ 25% కమిషన్ తీసుకోండి, అభివృద్ధికి అలంకారానికి తేడా తెలియకుండా 5 సంవత్సరాలు కొట్టుకున్నటువంటి ఎంపీ భరత్ రామ్ను కావచ్చు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ రోజైనా సరే ఈ బీసీ హాస్టల్స్కి వచ్చి ఒక బీసీగా మీరు ఏ రోజైనా సరే ఇక్కడ నెలకొన్నటువంటి సమస్యలను ఏ రోజైనా సరే మీరు చూసారా, తెలుసుకున్నారా, వాటిపైన దృష్టి పెట్టారా, ఆ సమస్యలను పరిష్కరించారా? లేదే. పైగా బీసీలను డప్పు కొట్టుకుంటూ బీసీల పైన ఎక్కడా లేనటువంటి ప్రేమ కురిపించేస్తున్నానని కళ్ళబొల్లి మాటలు చెప్పుకుని 5 సంవత్సరాలు పబ్బం గడుపుకున్నారు తప్ప బీసీలో నెలకొన్నటువంటి సమస్యలను మీరు ఒక బీసీగా ఏ రోజు కూడా పరిష్కరించలేదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మేము చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాము. ఏదైతే అనునిత్యం క్షేత్రంలో ప్రజా సంక్షేమం కోసం ముందుకు వెళ్తున్నటువంటి ఆదిరెడ్డి వాసు గారి ఎమ్మెల్యే గారిని చూసి మేము మాది తెలుగుదేశం పార్టీని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. రానున్న రోజుల్లో ఏదైతే రాజమహేంద్రవరంలోని ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కావచ్చు, నెలకొన్నటువంటి సమస్యలను కావచ్చు, పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి ఆయన ముందంజలో ఉన్నారు. ఆదిరెడ్డి కుటుంబానికి తిరిగి లేదు, ఎదురు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఉన్న రాజమండ్రిలో ఉన్న బీసీలందరూ కూడా ఒకే మాట మీద నిలబడి
రేయింబవళ్ళ కష్టపడి పనిచేసి వారికి 72,000 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చారంటే కారణం ఆయన బీసీ కాబట్టి, వెనకాల ఉన్న బీసీ సపోర్టు ఉంది కాబట్టి. అదే దృష్టితో ఆదిరెడ్డి ఫ్యామిలీలో వాసు గారు కానివ్వండి, అప్పారావు గారు కానివ్వండి, బీసీల మీద ఉన్న మమకారంతో ఇక్కడ మేము ఇంతమంది కూర్చున్నామంటే ప్రెస్ మీట్లో మమ్మల్ని అందరికీ కూడా రాష్ట్ర స్థాయి నుంచి కానీ, జిల్లా స్థాయి నుంచి కానీ, పట్టణ స్థాయి నుంచి కానీ మంచి మంచి పదవులు కల్పించిన ఘనత ఆదిరెడ్డి వాసు గారిదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు రేపు శనివారం జరగబోయే ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లో మన రాజమండ్రి నుంచి 10 మంది పోటీలో ఉన్నారు. అలాగే కాకినాడ నుంచి ఒకరున్నారు. మన దేవాంశవరం నుంచి ఒకరు పోటీ చేస్తూ ఉన్నారు. మొత్తం 12 మంది బెల్ట్లో. 12 మందిలో 9 మంది బీసీలని ఈరోజు సెలెక్ట్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి. బీసీలకి పెద్దపీట వేసేది తెలుగుదేశం పార్టీ. అందులోకి ఆదిరెడ్డి ఫ్యామిలీ ఎప్పుడు కూడా బీసీలకి పెద్దపీట వేస్తుందని తెలియజేయడానికి ఈ కారణమే మీకు ముఖ్యంగా తీసుకోవాలని చెప్పి ఒక ఆర్యాపురం బ్యాంకు దాంట్లోనే మీరు ఇక్కడే మీరు గమనించవచ్చని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.